తిరుగుబాటుతోనే ఎస్సీ వర్గీకరణ సాధ్యమని ఎంఆర్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మేడి పాపయ్య మాదిగ అన్నారు. హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ సెమినార్లో మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణకై సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా ఎంఆర్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మేడి పాపయ్య మాదిగ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ కోసం 20 సంవత్సరాల నుంచి ఎంఆర్పీఎస్ ఉద్యమం చేస్తుంది. అందులో ఎంఎస్ఎఫ్ విద్యార్థుల పాత్ర కూడా ఉండడం అభినందనీయమన్నారు. బీజేపీ పార్టీ కేంద్రంలో కమిటీల పేరుతో కాలయాపన చేస్తూ వర్గీకరణను మబ్బు పెడుతుందన్నారు. ఈ నెల 29వ తేదీన సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఎస్సీ వర్గీకరణ అంశంపై మాదిగ మేధావులతో, ఉద్యోగులతో, విద్యార్థులతో భారీ సభ నిర్వహించబోతున్నామన్నారు. ఒక సంవత్సరంలోనే అనేక రకాలుగా మాదిగ విద్యార్థులు భవిష్యత్తు ముందుకు పోతున్న క్రమంలోనే కొంతమంది మాల సోదరులు, స్వార్థపరులు కొంతమంది సుప్రీంకోర్టులో పిటిషన్ వేసేసి ఎస్సీ వర్గీకరణ అన్నం తిందామని కలిపి ఆ నోటికాడ పెట్టుకున్నటువంటి పొలాలను కాలుతో తన్నట్టుగా కొంతమంది సుప్రీంకోర్టునే ప్రభావితం చేసి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేసేసి ఎస్సీ వర్గీకరణ చేయొద్దని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి మాల సోదరులు కొంతమంది దాన్ని ఆపేశారు. అక్కడ ఉన్నటువంటి సుప్రీంకోర్టు ఇది పార్లమెంట్లో ఆమోదం తెలపాలి, ఇది కోర్టులలో జరిగేది కాదని చెప్పి వాళ్ళు గైడ్ లైన్స్ ఇచ్చారు. ఆ సుప్రీంకోర్టు నుంచి వెళ్ళి పార్లమెంట్లో చట్టబద్ధత చేయాలని చెప్పి ఇప్పటి వరకు ఈ రోజు వరకు కూడా ఈ యొక్క పోరాటాలు ప్రతి వాడన, ప్రతి గల్లిన మాదిగ బిడ్డలు, ఉపకులాల బిడ్డలు వర్గీకరణ కావాల్సిందే అని చెప్పి తెలంగాణ, ఆంధ్ర, పంజాబ్ అనేక రకాల రాష్ట్రాలలో ఈ ఉద్యమం కొనసాగుతుంది. నిన్న కాక మొన్న మోడీ గారు కూడా ఈ హైదరాబాద్ గడ్డ మీదకి వచ్చి లక్షల మందిలో ప్రామిస్ చేశాడు. నేను ఖచ్చితంగా ఎస్సీ వర్గీకరణ చేస్తాను, మీ వెనుక ఉంటానని చెప్పాడు. ఆయన వచ్చిపోయినాక ఒక పార్లమెంటు సెషన్ నడిచింది. పార్లమెంటు సెషన్లో ఖచ్చితంగా ఎస్సీ వర్గీకరణ చేస్తాడని ఆశపడ్డాం. కానీ ఈ ఎస్సీ వర్గీకరణ చేయకుండా మాదిగ ఉపకులాల ఓటు బ్యాంకును మొత్తం కూడా బీజేపీ వన్ సైడ్ చేసుకోవడానికి ఆడుతున్నటువంటి డ్రామా ఇది. మోడీ నిరాక్షించడానికి పాల్పడతా ఉన్నాడు. మాదిగలను మొత్తం ఆశతో వర్గీకరణ పేరు మీద ఈ పార్లమెంటు సమావేశాలలో వీళ్ళ ఓటును ఖచ్చితంగా మేము వేయించుకోవాలని చెప్పి కమలం పువ్వు గుర్తుకే మీ ఓటు అని చెప్పేటట్టుగా ప్రచారం చేస్తా ఉన్నారు. కొంతమంది ఎంఆర్పీఎస్ లో పనిచేసేటువంటి దుర్మార్గులు కూడా మోడీకి సపోర్ట్ చేస్తా ఉన్నారు. ఓ నరహంతక మోడీ నీ అంతు చూస్తామని చెప్పి ఎంఆర్పీఎస్ మాదిగ దండర ఉద్యమ నేత మేడి పాపన్నగా మీకందరు కూడా విన్నపం చేస్తా ఉన్నాం, సవాల్ ఇసుపుతా ఉన్నాం. నీవు ఈ పార్లమెంట్ లో కనుక ఖచ్చితంగా ఎస్సీ వర్గీకరణ చేయకపోతే ఈ వేలాది మందితో ఖచ్చితంగా ఢిల్లీ ముట్టడిస్తాం. జంతర్ మంతర్లో నీ యొక్క అంతు చూడడానికి ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రం, ఆంధ్ర రాష్ట్రాల నుంచి వెళ్ళి పెద్ద ఎత్తున మరి జూలై వచ్చే నెల 7వ తారీఖు నాడు జంతర్ మంతర్లో పోరాటాన్ని మేము ముమ్మరం చేస్తా ఉన్నాం. ఆ నాయకునితో పాటు ఖచ్చితంగా మోడీ కూడా బుద్ధి చెప్పేటువంటి రోజులు దగ్గర పడ్డాయి, ఆసన్నం అయింది. ఇక్కడ ఎవరు ఈ యొక్క మాదిగ దండూరులో పనిచేసిన నాయకులు కానీ, ప్రజలు కానీ, మాదిగ ప్రజలు కానీ, ఉపకులాలు కానీ స్వతంత్రంగా తలెత్తుకొని ఆత్మగౌరవంతో ముందుకు పోవాల్సినటువంటి ఆ యొక్క సమయాన్ని మొత్తం కూడా ఈ రోజు బీజేపీకి మొత్తం తలదించుకొని పాంచన్ని కాల్మొక్తనేటువంటి పదాలను తీసుకొచ్చేసి వారి చుట్టూ తిరుగుతూ ఉంది ఉద్యమ నాయకులు కొంతమంది. ఇక ఇలాంటి మోసాలు చేసేటువంటి వ్యక్తులను తన్నేసి ఖచ్చితంగా ఎస్సీ వర్గీకరణ కోసం మేడి పాపయ్య గారి నాయకత్వంలో ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులను, మేధావులను, విద్యావంతులందరూ కూడా ఏకం చేసేసి చలో ఢిల్లీ పోరాటానికి సిద్ధమవుతా ఉన్నాం. అందరూ ప్రజాస్వామికవాదులందరూ కూడా కూడగట్టుకోవడానికి ఈ నెల 29న సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో మరి వక్తలు కోదండరామ్ గారు, ఏబిఎన్ శ్రీనివాస్ గారు, విమల గారు, అట్లాగే అరగోపాల్ గారు, ఇంకా ప్రజాస్వామికవాదులందరినీ కూడా కూడగడతా ఉన్నాం. అందరికీ విద్యావేత్తలు ఇక్కడ ఉన్నటువంటి ప్రొఫెసర్ ముత్తయ్య గారు, ఇక్కడ ఉన్నటువంటి కాశీం గారు, ఇక్కడ ఉన్నటువంటి మల్లేశం గారు, ఇక్కడ ఉన్నటువంటి కనకరత్నం గారు, ఇంకా చాలా మంది ప్రొఫెసర్లను కూడా విద్యార్థులందరూ కూడా కూడగడతా ఉన్నాం. దేనికి వెనకాడికి వేసే పరిస్థితి లేదు. అంటే ఇక్కడ ఉన్నటువంటి ఏ రాజకీయ నాయకుడు కూడా మనల్ని స్పందించరు, మన యొక్క డిమాండ్ పట్ల స్పందించరు. తిరుగుబాటు చేయండి, ఏది కూడా రాదు. తిరుగుబాటుతోనే అన్ని సాధించుకుంటాం, తిరుగుబాటుతోనే ఖచ్చితంగా ఎస్సీ వర్గీకరణ సాధించుకుంటాం. 60 లక్షల మంది మాదిగలు ఉన్నాం. ఆ 60 లక్షల మంది ప్రతినిధులకి రాజకీయంగా గత ప్రభుత్వం మోసం చేసే పరిస్థితి తీసుకొచ్చింది. కుట్రలు కుతంత్రాలతోని మాలనే కొంతమందిని ప్రబుద్ధులు చేసింది. కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇక్కడ ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా మాదిగలకు ఆ జనాభా దమాష ప్రకారంగా పదవులు పంపిణీ జరగాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.